హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఆడికృతిక సందర్భంగా నేను తిరుపతిలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాను. సో నేనైతే నడక మార్గంలో అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. సో ఇది దారి అనమాట. సో ఆడికృతిక అనేది సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా అంటే చాలా విశేషము. అందుకోసం జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఇదంతా తిరుపతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కోనేరు అండి. సో కోనేరు అయితే చాలా పెద్దదిగా ఉంది, కానీ చాలా గలీజ్గా అయితే ఉంది. వాటర్ అయితే మొత్తం స్మెల్ వస్తున్నాయి. సో ఫైనల్గా అయితే నేను పైకి అయితే చేరుకోబోతున్నాను. సో అక్కడ అందుకు చాలా వరకు కావిళ్ళు మోస్తున్నారు. సో ఇక్కడ వినాయకుడి గుడి అనమాట. మొట్టమొదటిగా వినాయకుడికి దండం పెట్టి అక్కడ హారతి తీసుకొని కుంకుమ తీసుకొని నేనైతే పైకి వెళ్ళిపోయాను. సో జనం చూస్తే చాలా హెవీగా ఉన్నారండి. సో నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇది ఫ్రీ లైన్ అనమాట. సో ఆ ఫ్రీ లైన్లో మనం వెళ్ళలేమని నేను 100 రూపీస్ టోకెన్ తీసుకొని 100 రూపీస్ టోకెన్ అయితే వెళ్ళిపోయాను. సో ఫైనల్గా దర్శనం అయితే నాకైతే చాలా హ్యాపీగా అండ్ చాలా బాగా జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ప్రసాదాలు తీసుకెళ్ళాలి ఇంటికి అని. సో ఆ ప్రసాదాలు మొత్తం కూడా ఇక్కడ మొత్తం బోర్డులో వేసి ఉంటారు, ఎవరు ఏ ప్రసాదం ఎంత కాస్ట్ అని. సో ఫైనల్గా అయితే బిల్ అయితే తీసుకున్నాను. బిల్ తీసుకొని పక్క కౌంటర్లోకి వెళ్ళి మన బిల్ ఇచ్చినప్పుడు మన ప్రసాదాలు అయితే మనకి ఇస్తారండి. సో నేను లడ్డు, వడ, అదేవిధంగా పొంగల్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో ఇది మొత్తం ఓవరాల్గా తిరుత్తణిలోని షాప్స్, అదేవిధంగా చుట్టూ ఉన్న కొండల వ్యూ పాయింట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మధ్యాహ్నం అప్పుడు వెళ్ళానండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తమిళనాడులో చాలా ఫేమస్. సో దానికోసం మాది మొత్తం రికార్డ్ అయితే రికార్డ్ చేశానండి. మీరు కూడా చూడండి ఒకసారి. ఫైనల్గా ఆ డ్యాన్స్ అంతా చూసేసి అక్కడి నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. సో ఇటువంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.